మనతో పాటు కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ఉన్నారు. సో టీజర్ తో ఆయన ఇచ్చిన హైప్ కి టీజర్ కి చాలా ఈక్వల్ గా ఉంది, బ్యాలెన్స్ అయింది. అండ్ సినిమా కూడా దానికి 1000 times ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. హాయ్ ఎస్కేఎన్ గారు. సెట్ మీరు ఏదైతే చెప్పారో రియలిస్టిక్ గా మేము ఇక్కడ చూస్తుంటే ఇక్కడికి వచ్చి ఇంకా మంచిగా అనిపించింది. మీరు ఇచ్చిన ఎలివేషన్స్ 100% కరెక్ట్ ట్రూ అని చెప్పి అనిపించింది. ఇంకొకసారి ప్రూవ్ చేశారు. సో ఎలా ఉంది సార్ వైబ్, టీజర్ రెస్పాన్స్, అండ్ ఇక్కడికి మా అందరిని ఇన్వైట్ చేశారు. సో పర్పస్ ఏంటి? ఎంత తొందరగా సినిమా రిలీజ్ అవ్వక ముందే సెట్ కి ఎవరు ఇన్వైట్ చేయలేదు టిల్ ద డేట్. సో మీరు ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటి? కాన్ఫిడెన్స్ అండి. పీపుల్స్ మీడియా సుప్రసాద్ గారు, డైరెక్టర్ మారుతి గారు, ప్రభాస్ గారికి ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అంటే మనం ఎక్కడ తీసామని కాదు, అక్కడ ఏం తీసాం, ఎలా తీసాం అనేది ముఖ్యం. సో ఎలాగో టీజర్లో అంతా చూస్తున్నారు. సో చూస్తున్నప్పుడు ఇది పెద్ద దాయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి అందరికీ. అలాగే దిస్ ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ ఫిల్మ్ సెట్. సో అందరికీ మీడియాకి కూడా ఒకసారి యాక్స్ ఇచ్చి వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారో చూడాలనిపించి. ఇప్పటికొచ్చి ప్రపంచ సినీ చరిత్రలో సినిమా రిలీజ్ అవ్వక ముందు ఏ సెట్ ని ఇలా మీడియాకి చూపించడం జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది. అండ్ టీజర్ రెస్పాన్స్ కూడా ఆడియన్స్ లో ఓల్ ఇండియన్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి చాలా హై ఫీస్ ని ఇచ్చారు. సో December 5th ఈ ఫిలిం ఇంకెలా ఉండబోతుంది? దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్ అండి. వీ హ్యావ్ గివెన్ ఓన్లీ టీజర్ నౌ. Later we have singles, later we have trailer, then we have songs and all. So it will give you immense, intense experience. So in all categories. So it will be a eye feast to all the audience. Okay. And మొగుడు విలువ పెళ్ళానికే తెలుస్తుంది. ఒక మంచి టెక్నీషియన్ ఫ్రెండ్ గా ఉంటే ఆ డైరెక్టర్ విలువ ఒక ఫ్రెండ్ కే తెలుస్తుంది అని మన ఐమాక్స్ లో మీరు మార్నింగ్ చేసిన కామెంట్స్ కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. సో దాని మీద మీ కామెంట్స్ ఏంటి? వాట్ వుడ్ యూ సే అబౌట్ డైరెక్టర్ మారుతి గారు అండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? బికాజ్ మారుతి గారికి ఉన్న విజన్ ఏంటి, ఆయన తీగల స్టామినా ఏంటి, ఆయన స్క్రిప్ట్స్ లో ఉన్న క్యాపబిలిటీ ఏంటి అనేది, ఆయన నెక్స్ట్ 4-5 years లో తీయబోయే స్క్రిప్ట్స్ అవి కూడా నాకు తెలుసు యాజ్ ఎ ఫ్రెండ్. సో ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్ అబౌట్ హిస్ మేకింగ్ అండ్ ఆల్. అంటే ఈ సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్గా నేను ఆయనతో జర్నీ చేసిన దీంట్లో ఆయన ఎంత కష్టపడ్డారో, ఆయన హీరో గారిని ఎలా చూపించారు, మ్యూజిక్ ఎలా వస్తుంది, ఆయన థాట్స్ ఏంటి, క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది, సినిమా సీన్లు ఎలా ఉండబోతుంది నాకు పర్సనల్గా తెలుసు. కాబట్టి ఐ కెన్ డెలివర్ దట్ స్టేట్మెంట్ వేర్ కాన్ఫిడెంట్ అనేది. మీరు ఒక 4 years బ్యాకే చెప్పారు మారుతి గ్రాఫిక్స్ పరంగా చేసేవి చాలా బ్లాస్టివ్ గా ఉంటాయి, మ్యాసివ్ గా తీయగలరు, మీరు ఇప్పుడిప్పుడే కాదు త్వరలో చూడబోతున్నారని చెప్పారు. సో మేము ఈరోజు చూసాం. నిజంగా మీరు చెప్పినవన్నీ కరెక్ట్ గా జరిగినాయి. అండ్ ఫర్దర్ గా ప్రభాస్ గారి చరిత్ర ఏంటంటే ఆయన ఏ సినిమా తీసినా 1000 కోట్లు పక్క. సో ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత అది డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్స్ లా కనిపిస్తుంది. హ్యారీ పోటర్, నార్నియా ఇలా ఇంటర్నేషనల్ విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ఎస్ఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ ఇవన్నీ టాప్ నాచ్ లో చూపించారు. అండ్ ఈ సినిమాతో ఆడియన్స్ కి ఎలాంటి వైబ్ ని క్రియేట్ చేయబోతున్నారు, ఏ ట్రాన్స్ లోకి వెళ్ళబోతున్నారు? ఈ సినిమా వచ్చి ప్రభాస్ గారు ఇలాంటి సినిమాలు చాలా చూశారు, బట్ ఇట్ విల్ బి బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్ ఇన్ పీపుల్స్ మీడియా అండ్ ఆల్సో మారుతి గారి కెరీర్స్ అండి. అండ్ డిసెంబర్లో ఒక బిఫోర్ న్యూ ఇయర్ ఇట్ విల్ గివ్ ఎ బ్లాస్ట్ అట్ ద బాక్స్ ఆఫీస్. ఐఎమ్ కాన్ఫిడెంట్. కల్ట్ ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పిన తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రీషియస్ టైం. థ్యాంక్ యూ.